హలో గాయస్, చూసారుగా టైం 4:30 అవుతుంది. హాయ్, నా పేరు చింటూ. నేను మీ ముందుకు కొత్త వ్లాగ్తో వచ్చాను. ఆ వ్లాగ్ దేని గురించో కాదు, రాయదుర్గ్లో ఉన్న మల్కం చెరువు పార్క్ గురించి. ఇది మనము మెహదీపట్నం ఫ్లైఓవర్ దిగ్గానే గచ్చిబౌలి రూట్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అండ్ దీనికి మాత్రం ఎలాంటి ఎంట్రీ ఫీజు అయితే లేదు. చిన్నపిల్లల నుంచి ముసలాల వరకు ఎవరైనా రావచ్చు. ఇది మాజీ ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారు ఇనాగ్రేట్ చేశారు. చూడొచ్చు, మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయొచ్చు. ఈ పార్క్లో ఏం చేయొచ్చో ఏం చేయరాదు. అండ్ అది మాత్రమే కాదు, ఈ పార్క్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒక రౌండ్ వేసి స్టార్టింగ్ పాయింట్ రావడానికి ఒక 1800 మీటర్స్ డిస్టెన్స్ అయితే మనం కవర్ అవుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఈ పార్క్ ఎంత పెద్దగా ఉందో. అండ్ అది మాత్రమే కాదు, ఇది వాకింగ్కి రన్నింగ్కి మాత్రమే కాదు, ఇక్కడ సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన ఒక రిలాక్స్గా ఒక వీకెండ్ చాలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడానికి వీలు తగ్గట్టుగా ఒక బెంచెస్ కానీ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ చేయడం జరిగింది. మనం వాకింగ్ అండ్ రన్నింగ్ చేసే ప్రదేశం కూడా చాలా అంటే చాలా నీట్గా పెడతారు. ఇక్కడ డైలీ ఒక 50 వర్కర్స్ అయితే వర్క్ చేస్తారు. ఇక్కడ మనకు వాకింగ్ అండ్ రన్నింగ్ వాళ్ళకు డిస్టర్బ్ అవ్వకుండా సపరేట్గా పిల్లలు ఆడుకునేందుకు ఒక ఆట ప్రదేశం కూడా ఉంది. చూడండి, అండ్ ఈ పార్క్ చూస్తుంటే డిఫరెంట్ రకాల ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ పెద్ద పెద్ద చెట్లు అంటే చాలా నీట్గా మనం చూస్తుంటే ఇట్లా ఎక్కడో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక ఫారెస్ట్ దగ్గర ఉన్న ఫీలింగ్ అయితే మనకు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వాకింగ్ అండ్ రన్నింగ్ వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఒక చిన్న మినీ స్టేడియం లాగా కట్టారు. అండ్ దాంట్లో మన షటిల్స్, మీ స్క్వేర్ పిచ్ క్రికెట్ లాంటివి అలా ఆడుకోవచ్చు. మనకు డిఫరెంట్ ఫ్లవర్స్ కనబడుతున్నాయి. అంటే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎవ్రీడే క్లీన్ ఉంచుతారు దీన్ని. అండ్ ఇంకా రెయినీ సీజన్లో అయితే ఈ పార్క్లో ఒక్కసారి ఒక రెయినీ సీజన్ పడేటప్పుడు రెయిన్ పడే ముందు మూమెంట్లో ఇక పార్క్ వచ్చి అలా ఒక రౌండ్ వేసుకుంటూ ఉంటే అదొక వేరే రకమైన ఫీల్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ మనం నడిచే ప్రదేశంలో చెట్లు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ మంచిది. ఎందుకంటే మనం రన్నింగ్ చేసుకునేటప్పుడు మనకు ఆక్సిజన్ అందడానికి చాలా ఉపయోగపడతాయి ఈ చెట్లు. ఇటు సైడ్ నుంచి అసలు దాటడానికి ఒక బ్రిడ్జ్ అయితే కట్టారు. ఇక్కడ లాస్ట్ పాయింట్ అన్నట్టు ఇది మల్కం చెరువుకి. అండ్ మళ్ళీ చూసినట్టయితే ఇక్కడ చాలా పెద్ద రాక్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి, ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ రాక్స్ వచ్చేసి 2.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట. అసలు మనమే డైనోసార్స్ కూడా పుట్టేమో లేవో. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బెంచెస్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది మనకు లేక్ వ్యూ సైడ్కి. అండ్ అక్కడ కూర్చుంటూ లేక్ని చూసుకుంటూ మనం ఏదైనా సాంగ్స్ వినాలనుకుంటే సాంగ్స్ వినుకోవచ్చు, ఏదైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. అండ్ పీస్ఫుల్ మైండ్ కోసం ప్రశాంతంగా ఒక 1 అవర్ వచ్చి ఇక్కడ గడిపితే చాలు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు వాష్రూమ్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లేడీస్ అండ్ జెంట్స్ వాష్రూమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎఫ్టీ ఏరియాలో డెవలప్ చేశారు. 1800 మీటర్స్ డిస్టెన్స్ అంటే మామూలు విషయం కాదు. అండ్ ఈ రాక్స్ మీద ఎక్కుకుంటూ ఆ పిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటున్నారు, చూస్తుంటేనే ఎంత హాయిగా ఉంది కదా. అబ్బా, నాకు కూడా ఒక చిన్న పిల్లాడైతే బాగుండు అనిపిస్తుంది. ఈ పెద్ద టెన్షన్స్ వస్తుంది తట్టుకోలేం. చిన్నపిల్లలాగా ఏ టెన్షన్ లేకుండా ఇక్కడికి వచ్చి ఒక 1 అవర్ గడితే చాలు.
అండ్ చూడండి, చూసారా ఎంత మంచిగా లేక్ వ్యూ సైడ్ స్టాండింగ్. చెప్పాలంటే ఇక్కడ కమర్షియల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అలా లేదు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కెమెరా వచ్చి షూటింగ్ చేయడం అలా చేయడం లేదు. దానికి సపరేట్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలని ఉంటుంది. అది ఎక్కడంటే ఫ్రంట్ డెస్క్లో అయితే చెప్తారు అలా పర్మిషన్ తీసుకోవడం. పీపుల్ని డిస్టర్బ్ చేస్తూ షూటింగ్ చేయడం అయితే ఇక్కడ ఉండదు. ప్లే ఏరియా కాకుండా జిమ్ కూడా పెట్టడం జరిగింది. అంటే పెద్దవాళ్ళకు, లేడీస్ అండ్ జెంట్స్ కలిసి ఎంతో బాగా చేస్తున్నారు. అండ్ అది మాత్రమే కాదు, దీనికి టూ ఎంట్రీ గేట్స్ ఉన్నాయి. ఒకటి బ్యాక్ ఎంట్రీ గేట్, ఇది మాత్రం బ్యాక్ ఎంట్రీ గేట్. ఇది బ్యాక్ సైడ్ నుంచి కూడా రావచ్చు. అండ్ నేను ఫస్ట్ చూపించిందేమో ఫ్రంట్ ఎంట్రీ గేట్. చూసారా ఇక్కడ వీకెండ్ టైంలో మన ఎల్డర్స్ ఎంత మంచిగా ముచ్చట్లు పెడుతున్నారు. అబ్బా, నాకైతే ఒక రౌండ్ వేయడానికి 25 minutes అయితే టైం పట్టింది. ఇక అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉంటుందో. అండ్ చూడొచ్చు, మనకి ఇక్కడ చిన్న చిన్న ఫౌంటైన్ లాగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో నేనైతే ఒక రౌండ్ అయితే పూర్తి చేసేసాను. అండ్ ఇక్కడ చూడొచ్చు, నేనైతే స్టార్టింగ్ పాయింట్కి మళ్ళీ రీచ్ అవుతున్నాను. సో నేనైతే ఆల్మోస్ట్ ఈ మల్కమ్ చెరువు అంతా కవర్ చేయడం జరిగింది. ఇక్కడ రన్నింగ్, వాకింగ్ అండ్ సైక్లింగ్ కూడా చేయొచ్చు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మన పాత మనదే, వాళ్ళ పాత వాళ్ళదే. అండ్ అంత నీట్గా ఉంటుంది. అంత డిస్టర్బ్ లేకుండా మన పని మనం చేసుకునేటట్టు ఉన్నది, ఎవరికి డిస్టర్బ్ కాకుండా. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మీ ముందరికి ఒక అందమైన ప్లేస్తో మళ్ళీ మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ, బై.